గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ ను కోరుతున్నానని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారు. న్యాయ నిపుణుల బృందం మా లీగల్ సెల్తో గత గంటన్నరగా సమావేశం చేయడం జరిగింది. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు న్యాయవాది వినోద్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ గారు, వారు కూడా న్యాయవాది, అట్లాగే మరి మా సోమా భరత్ గారు, మోహన్ రావు గారు, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీ బిఎస్ ప్రసాద్ గారు, వీరందరితో కూడా ఇప్పటిదాకా సమావేశం కావడం జరిగింది ఏమంటే, మరి కోటి కోసం కూటి తిప్పలు అంటారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజల నుంచి ఒక ఓటు రాబట్టడానికి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు పట్టి ఓట్లు కొల్లగొట్టి మరి గ్యారంటీల గారడి చేసి టోకున మొత్తం 4 కోట్ల మందికి టోపీ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్. తొలి అభయహస్తం చట్టం చేయడానికి అంటే 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించడానికి అభయహస్తం చట్టం చేయడానికి సంబంధించిన ఫైలు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారు అని వ్యాఖ్యాత అనౌన్స్ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు, వీడియోగ్రాఫర్లకు పోజ్ ఇచ్చారు, అల్టిమేట్గా సంతకం పెట్టారు. తర్వాత కరెక్ట్గా ఇదేమో ఆగస్టు